అమరావతి పనులను 2028 ఆగస్టుకు పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. మళ్లీ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. కొంతమందికి దేవతల నగరం కాబట్టి ఇష్టం లేదన్నారు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అజేయమన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి నిన్నే శాశ్వతత్వం ఇచ్చాం. అమరావతి మొదటి ప్రారంభించిన పనులన్నీ 2028 ఆగస్టుకు పూర్తి చేసి మళ్ళీ ప్రధానమంత్రి గారిని పిలిపించి ప్రారంభం చేస్తామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి అంటే నిరంతరం అభివృద్ధి కావాలి. ఈ పనులతోనే అమరావతి అయిపోదు. హైదరాబాద్ నగరం ఉంది. ఆ రోజు మనం ప్రారంభించాం, ఒక విజన్ ఇచ్చాం. ఆ విజన్ ఈరోజు కూడా ముందుకెళ్లే పరిస్థితి వస్తుంది. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. అక్కడి నుంచి ఒకే మాట చెప్తున్నా, భారతదేశం మెచ్చే నగరంగా ప్రపంచం మొత్తం ఆసక్తి కలిగించే విధంగా ఈ అమరావతి నగరం ఉంటుంది. దీంట్లో అనుమానం లేదు. కొంతమందికి అమరావతి అంటే దేవతల నగరం కాబట్టి వీళ్ళకి ఇష్టం లేదు. మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా అమరావతి అజేయం, అమరావతి శాశ్వతం. ఆ రోజు సమయస్ఫూర్తితో రాష్ట్రం ఏమవుతోందోననే ఆందోళన ఉండేదన్నారు. జనసేన బీజేపీతో కలిసి ఎన్నికల్లో విజయం సాధించామని తెలిపారు. టీడీపీ చరిత్రలోనే 94% స్ట్రైక్ రేట్తో గెలవలేదని గుర్తు చేశారు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టామని స్పష్టం చేశారు. సమయస్ఫూర్తితో యాక్ట్ చేశాం. ఎన్నికల ముందు రాష్ట్రం ఏమవుతుంది, 30 ఏళ్ళు ఎన్నికెళ్ళాం, దీన్ని మళ్ళా నిలబెడతామని అనుమానం అందరిలో ఉంది. కానీ ఆ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, సరైన సమయంలో సరైన నిర్ణయం. మొట్టమొదటిసారిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో పొత్తు పెట్టుకోవడం, ఆయనే ముందొచ్చి అనౌన్స్ చేయడం, తర్వాత బీజేపీతో కలవడం. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు ఎత్తులుంటాయి, పై ఎత్తులుంటాయి, స్ట్రాటజీస్ ఉంటాయి. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఏ ఎన్నికల్లో 94% రాలేదు. మొట్టమొదటిసారిగా రికార్డు బద్దలు కొట్టాం. నాలుగోసారి ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశా, 30 ఏళ్లుగా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. నాకే అర్థం కాలేదు. సైబరాబాద్ నిర్మాణం చేశాం. ఈరోజు తెలంగాణకి చూస్తే హైదరాబాద్ వల్ల దగ్గర 75% ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తుంది. కానీ ఇక్కడ చూస్తే చాలా ఇబ్బందులు, వెసులుబాటు లేదు, విధ్వంసమైన వ్యవస్థ, అధికార యంత్రాంగం నిర్వీర్యమైపోయింది. 21 నెలల్లోనే ప్రతి ప్రాంతంలో మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ఫేక్ పార్టీ అంటూ ఫైర్ అయ్యారు. ఇప్పుడు 94% స్ట్రైక్ రేటు వచ్చిందని, 99% ఎన్టీఏనే గెలవబోతోందని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. 21 నెలల్లో ప్రతి ప్రాంతంలో మార్పులు తీసుకొచ్చాం. ఈరోజు 10 ప్రిన్సిపల్స్ పెట్టి స్వర్ణాంధ్ర ఏపీ 27 కోసం ముందుకు పోతున్నాం. తెలుగుదేశం పార్టీ అభివృద్ధి రాజకీయాలు చేస్తుంది, వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఫేక్ పార్టీ, ఫేక్ వార్తలు, ఇదే వాళ్ళ బ్రతుకు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, అనునిత్యం వేదికపై నుండే నాయకులు ఏ విధంగా అయితే కార్యకర్తలు పనిచేశారో, ప్రతి ఒక్క కార్యకర్త ఇదే స్పీడ్ పెంచితే, ఇదే స్ఫూర్తి తీసుకుంటే ఏ పార్టీ కూడా ఏమీ చేయలేరు. ఇప్పుడు 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. రేపు 98-99% ఎన్డీఏనే గెలవాలి, గెలిపించే బాధ్యత మీది.
ఇది అసాధ్యమేం కాదు. నాయకత్వ కోసం మీ నాయకత్వాన్ని పెంచడానికి పొలిటికల్ ట్రైనింగ్ క్యాంపులు తీసుకొస్తాం. అందుకే నేను కొత్త కార్యక్రమం మీ అందరికీ పిలిపిస్తున్నా. కార్యకర్తలకి